గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాంతంలో ఒక ఆలయం ఉండాలి, ఆ ఆలయం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో వాళ్ళకి దైవం యొక్క సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ప్రతినిత్యం ఉండే విధంగా ఆలయాలు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దీనికని ఈ సంవత్సరం మొదలుపెట్టి 5,000 ఆలయాలను రాష్ట్రమంతా కూడా నిర్మాణం చేయడానికి 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఒక మోడల్ ఆలయం కట్టాలి అని అంటే మన దగ్గరే టిట్కో కాలనీ ఉంది, టిట్కో కాలనీలో ఒక మోడల్ ఆలయం కడదామని చెప్పి దీన్ని ఆలయాన్ని మొదలుపెట్టాం. ఇది మొదలుపెట్టేటప్పుడు దీనికి మంజూరైనటువంటిది 10 లక్షల రూపాయలు మాత్రమే. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండాలి, ప్రహరీ నిర్మాణం జరగాలి, భజన మందిరం అంటే ఏదో 4 స్తంభాలు పెట్టి ఒక స్లాబ్ వేయడం కాదు, ఆలయం ప్రతిష్టతో కూడుకున్న భజన మందిరం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నిత్యం పూజ చేసుకునే విధంగా ఆలయ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పడంతో ఆ ఆలయాలకి 3 విభాగాలు చేశాం. ఒకటి 5 సెంట్లు స్థలం కానుంటే 20 లక్షల రూపాయలు, 10 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షల రూపాయలు, 15 సెంట్ల నుంచి 20 సెంట్ల స్థలం ఉంటే 40 లక్షల రూపాయలు పెట్టి ఆలయం నిర్మాణం చేయాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఆ ఆదేశం మేరకు ఇవాళ 5,000 ఆలయాలను ప్రారంభించడానికి ఇప్పటికే 1080 ఆలయాలకి మంజూరు ఇచ్చాం. ఇది మొదటి ఆలయం. మొట్టమొదట మొదలుపెట్టిన ఆలయం మన నియోజకవర్గంలో మన టిట్కో కాలనీ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆలయం నిర్మాణం చేయాలని, ఇది కొంత స్థలం ఎక్కువైనా సరే దీనిలో ఇప్పటికే దాదాపుగా 45-46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పటికీ 40 లక్షల రూపాయల స్కీమ్లో ఉంది. మిగిలినటువంటి అమౌంట్ దేవాదాయ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.